రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో ఒక పోలీస్ ఆఫీసర్ ఫుల్గా మద్యం సేవించి ఒక బిర్యానీ పాయింట్ దగ్గరికి వెళ్ళి, నాకు మీరు బిర్యానీ ఫ్రీగా ఇస్తారా, లేదంటే మిమ్మల్ని కొట్టనా, లేదంటే మీపైన కేసులు పెట్టి అరెస్ట్ చేయనంటూ కూడా బెదిరించాడు. ఇదంతా కూడా తిరుపతి పూర్విక సెంటర్ అనే ప్రాంతంలో ఒక బిర్యానీ హోటల్లో జరిగింది. ఫుల్గా మద్యం సేవించి లోపలికి వెళ్ళి, ఏయ్ నాకు బిర్యానీ ఇవ్వు అంటూ కూడా అతన్ని బెదిరించాడు. అతను కస్టమర్ బిర్యానీ పొట్టలో అతని చేతికి ఇచ్చాడు. అయ్యా పైసలు ఇవ్వండి అంటే, ఏయ్ నేను పోలీస్, నేను డబ్బులు అడుగుతావు అని చెప్పి అతని పైన రివర్స్ అయ్యాడు. ఇదేంటి సార్, డబ్బులు ఇవ్వండి సార్, మేము ఏదో వ్యాపారం చేసుకుంటున్నాం చిన్నవాళ్ళు అంటే పోలీసునే డబ్బులు అడుగుతాం అని చెప్పి అతని పైన చేసుకున్నాడు. అతన్ని కొట్టే ప్రయత్నం చేశాడు. దీంతో అతని మత్తులో అతను చేస్తున్న చేష్టలు చూసి విసిగిపోయిన ఆ కస్టమర్ రివర్స్లో అతని పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేశాడు. ప్రస్తుతం అతను ఫుల్గా మద్యం సేవించి ఆ హోటల్ పైన అటాక్ చేసిన ఆ వీడియో ఇప్పుడు బయటకు వచ్చింది. ఒకసారి మనం దాన్ని క్లియర్గా చూసే ప్రయత్నం. ఆ మత్తులో ఊగుతూ ఆ కస్టమర్ని దుర్భాషలాడుతూ చూడండి. ఇద్దరు మహిళలు ఉన్నారు. ఆ మహిళలు కూడా చెప్తున్నారు, అయ్యా మేము ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటున్నాం, మాకు దాని మీద డబ్బులు వస్తాయి, మీరు అట్లా ప్రవర్తిస్తే ఎట్లా అని చెప్పేసి వారు మాట్లాడుతున్నా. సరే ఏయ్ నేను పోలీస్, మీరు నన్ను డబ్బులు అడిగితే నేను ఊరుకోనంటూ కూడా బెదిరించి తాగేసి చూడండి ఆ కస్టమర్ పైన ఆ ఓనర్ పైన ఎట్లా దాడి చేస్తాడు. పోలీసుని నువ్వు నా పైన దాడి చేస్తావా, నేనంతా చూస్తా, నువ్వు ఎక్కడున్నా నేను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తా. చూడండి ఇతనే ఆ పోలీస్ ఆఫీసర్. ఇతను రాము, ఎస్పీఎఫ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఆ విభాగానికి సంబంధించి ఏఎస్ఐగా ఉన్నాడు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్. అటువంటి వ్యక్తి ప్రజలకి రక్షణగా నిలవాల్సిన వ్యక్తి, ప్రజలు ఏదైనా ఎమర్జెన్సీలో ఉంటే కాపాడాల్సిన వ్యక్తి, ప్రజల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన వ్యక్తి ఈ రకంగా పబ్లిక్ ప్లేస్లో పబ్లిక్ న్యూసెన్స్ చేయడానికి పాల్పడ్డాడు. మరి ఇతని పైన ఏ రకంగా చర్యలు తీసుకోవాలంట అదిగో ఆ మహిళ కూడా చెప్తుంది. మహిళలతో ప్రవర్తించే తీరు అదేనా? ఒక పోలీస్ ఆఫీసర్, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, రక్షక భటుడు పబ్లిక్ ప్లేస్లో మహిళలతో మాట్లాడాల్సిన విధానం అదేనా? రావే అంటూ పోవే అంటూ ఆ రకంగా అసలు ఎవరైనా మాట్లాడతారా? ఆర్గ్యుమెంట్ చేస్తారా అసలు పబ్లిక్ ప్లేస్లో మహిళలతో? నీ పైన మేము మీ పై అధికారులకి కంప్లైంట్ ఇస్తా ఉన్నా సరే చెప్పుకుంటే చెప్పుకో అంటూ కూడా వాటిని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. సో గొడవ అయిపోయింది. మళ్ళీ వెనక్కి వచ్చి ఆ గొడవను అక్కడ ఉన్న స్థానికులు కొంతమంది ఆపే ప్రయత్నం చేశారు, కొంచెం కూల్ చేసే ప్రయత్నం చేశారు. అయినా మళ్ళీ వచ్చి మళ్ళీ దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. చూడండి అవే ఆ ఓనర్ని పట్టుకుని ఇంకా వదలకుండా మళ్ళీ నేను ఎస్ఐని, నేను ఏఎస్ఐని, నేను పోలీస్ ఆఫీసర్ని, నీ అంతు తేలుస్తా, నిన్ను అరెస్ట్ చేస్తా, ఇటువంటి మాటలతో ఆ యజమాని పైన బూతులు తిడుతూ తాగిన మద్యం మత్తులో అతని పైన దాడి చేశాడు. చూడండి కాలర్ పట్టుకుని ఎట్లా మాట్లాడుతున్నాడు. పోలీసులు అయితే డబ్బులు ఇవ్వరా? వస్తువులు కొనుక్కుంటే పోలీసులు డబ్బులు ఇవ్వకూడదా? పోలీసులకి ఏమైనా ప్రత్యేక చట్టం ఉందా? ప్రజల దగ్గర నుంచి వారు ఫ్రీగా వస్తువుల్ని తీసుకునేది, ఉచితంగా ప్రయాణించేది, వారికి ఏమైనా ఉచిత పథకాలు ఇచ్చారా గవర్నమెంట్? రాజ్యాంగబద్ధంలో వారికి అటువంటి చట్టాలు ఏమైనా కల్పించారా? ఇంకా ఎలాంటివి ఎన్ని చూడాలి? ఇలాంటి పోలీసుల వల్ల చాలామంది సామాన్య ప్రజలు బలైపోతున్నారు. ఇష్యూని ఎంత క్లియర్గా చూపించి నేను చెప్పే ప్రయత్నం ఎందుకు చేస్తున్నానంటే, తమిళనాడులో
కొన్ని సంవత్సరాల క్రితం ఏదైతే నైట్ టైం పాట్రోలింగ్ చేసే పోలీసులు ఒక షాపు తెరిచి ఉందని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళి దాని తర్వాత లాకప్లో వారిపైన విచక్షణ రహితంగా బట్టలు విప్పి లాఠీలతో పిచ్చగొట్టుడు కొట్టారు. తర్వాత రోజు వారిద్దరు కూడా చనిపోయారు. ఇద్దరికి కూడా ఆరోగ్యం విషమించి చనిపోయిన పరిస్థితి. తర్వాత రీసెంట్గా వారికి ఉరిశిక్ష కూడా వేశారు 8 మంది పోలీసులు. సో అలా చాలా మంది ఇంకా బయట అటువంటి శిక్షలు పడుతున్నా కానీ హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ ఇచ్చినా కానీ లెక్క చేయకుండా సామాన్య ప్రజలపైన వీళ్ళ దాడులేంటి? పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరు? ప్రజల్ని ప్రొటెక్ట్ చేసే ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ అంటే. ప్రజల దగ్గర నుంచి దోచుకునే వాళ్ళ, ఏదైనా కేసు పెట్టడానికి వెళ్తే లంచాలు అడగటం, ఎఫ్ఐఆర్ చేయకుండా ఒక మహిళ లేదంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగి ఒక బాధితుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేయకుండా సెటిల్మెంట్స్ చేయడం ఏంటి? ఇవన్నీ కూడా ఎక్కువగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి. ఈ ఎస్ఐని, ఈ ఏఎస్ఐ, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఈ వ్యక్తిని అసలు ఏం చేయాలంటారు? ఫుల్గా మద్యం సేవించని పోలీస్ ఆఫీసర్లు కూడా దౌర్జన్యాలకు దిగుతున్నారు చాలా ప్లేసెస్లో. అయితే ఇలా ఎవరైనా సరే మీపైన దాడి చేసేందుకు ప్రయత్నిస్తే పోలీస్ ఆఫీసర్, కానిస్టేబుల్ కావచ్చు, ఏఎస్ఐ కావచ్చు, లేదా ఎస్ఐ కావచ్చు, సిఏ కావచ్చు, వారిపైన ఉన్న అధికారులు ఎస్పీ, డీసీపీ ఎవరైనా సరే మీపైన ఇలా దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు మీరు ఏం చేయాలంటే, ఒకవేళ వారి వల్ల మీకు ఏదైనా గాయాలైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఎమ్మెల్సీ మెడికల్ రిపోర్ట్ని జాగ్రత్త పరచండి. ఐ విట్నెస్ యొక్క ఒకరిని, ఎవరైతే చూసిన వ్యక్తులు ఉంటారో ఐ విట్నెస్, వారిని ఒకరిని ఉంచండి. తర్వాత అతను మీపైన దాడి చేస్తున్నప్పుడు ఇంజురీకి సంబంధించిన వీడియోస్ కావచ్చు, ఆడియోస్ కావచ్చు, ఫొటోస్ కావచ్చు, అవన్నీ కూడా కలెక్ట్ చేయండి. ఎందుకంటే అదే క్లియర్ ఎవిడెన్స్. అలాగే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే, ఎందుకంటే వీళ్ళు పోలీసులు కాబట్టి మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఎఫ్ఐఆర్ చేసుకోరు, సెటిల్మెంట్ చేయడానికి ట్రై చేస్తారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతే మీరు మెజిస్ట్రేట్ కోర్టుని సంప్రదించవచ్చు, అక్కడికి వెళ్ళి మీరు పిటిషన్ దాఖలు చేయొచ్చు. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ వారి దగ్గర మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు. నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ హ్యూమన్ రైట్స్కి సంబంధించిన అక్కడ కూడా మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవరైనా పోలీస్ అధికారులు మీపైన ఈ రకంగా దాడి చేస్తే మీ తప్పు ఏమీ లేకుండా, ఒకవేళ మీకు తప్పు చేసి ఏదైనా పబ్లిక్ ప్లేస్ని మీరు భంగం కలిగించిన మీపైన కొట్టడానికి వారికి హక్కు లేదు. మీరు ఏదైతే తప్పు చేశారో ఆ తప్పుకు సంబంధించి బిఎన్ఎస్ యాక్ట్, ఇంతకుముందు ఐపీసీ ఇప్పుడు బిఎన్ఎస్, ఆ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో సెక్షన్స్, వాటి ప్రకారం మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. అంతేగాని కొట్టడం, తిట్టడం, బట్టలు విప్పి నుంచోబెట్టడం, రోడ్ల మీద నడిపించడం ఇవన్నీ కూడా చట్టంలో లేవు. సో రీసెంట్గా తెలంగాణలో కూడా ఒక ట్రాఫిక్ పోలీస్ అధికారి ఒక వ్యక్తి పైన ఇదే రకంగా దాడి చేసే ప్రయత్నం చేశాడు. సో ఎవరైనా ఆ రకంగా మీ పైన దాడి చేస్తే, ఇలా తాగి వచ్చి లేదంటే ఇంకా వేరే రకంగా అయినా సరే ఇలా దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను ఏదైతే చెప్పానో అవన్నీ చేయండి. అలాగే వీటితో పాటు వీరిపై అధికారులకి, ఎస్పీ కావచ్చు, డీసీపీ, కమిషనర్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి మీరు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చి యాక్నాలెడ్జ్మెంట్ దాన్ని తీసుకుని రండి. దాని తర్వాత మీరు వారు కనుక అక్కడ పట్టించుకోకపోతే మీరు దాని తర్వాత కోర్టును కూడా సంప్రదించవచ్చు, అంటే కోర్టులో కూడా పిటిషన్ వేయొచ్చు. సో ఇలాంటి మద్యం మత్తులో ప్రజలపైన ఎవరైతే దాడి చేస్తున్నారో ఆ పోలీసుల్ని తక్షణమే వారి విధుల నుంచి సస్పెండ్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను.